ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ అధికారులకు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం జెడ్పీ సమావేశ హాల్లో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ను చర్చించి ఆమోదించారు. 2024-25 సంవత్సరానికి సవరించిన ఆదాయం 846.60 కోట్లు, సవరించిన వ్యయం 845.95 కోట్లతో 65 లక్షల మిగులుతో రివైజ్డ్ బడ్జెట్ను ఆమోదించారు. అలాగే రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలుపుకొని మొత్తం ఆదాయం అంచనా 1013.80 కోట్లు కాగా అన్ని పద్దుల క్రింద అంచనా వ్యయం 1013.10 కోట్లతో 70 లక్షల మిగులు బడ్జెట్ను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు 28 కోట్లు, ప్రభుత్వం నుండి కేటాయించే శాలరీ గ్రాంట్లు 10.48 కోట్లు, నిర్దిష్ట ప్రయోజన గ్రాంట్లు 46.09 కోట్లు, డ్వామా గ్రామీణ నీటి సరఫరా ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంట్లు 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుండి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15% కేటాయింపు 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6% కేటాయింపు 1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15% కేటాయింపు 2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23% కేటాయింపు సమావేశం ఆమోదించింది. అదేం లేదు సార్, పింఛన్ వచ్చి రాలేదు సార్. అదేం లేదు సార్. మీ కాలనీలో ఇంకెవరికైనా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఏమైనా తక్కువ ఇవ్వడం కానీ లైన్లో అక్కడ ఉన్నాను సార్. ఇప్పుడు అలాంటి గొడవ ఏం లేదు సార్. ఆ అబ్బాయి బాగానే చేస్తున్నారు. పొద్దున్నే 6:30 7 గంటలు వచ్చి సార్. బాగానే ఉందా లేదా లేట్కి రావాలి? లేట్గా ఏం లేదు సార్, వచ్చారు కాదు ఇంకా లేట్కి రావాలన్నా 6 గంటలకు పర్లేదా? పర్లేదు సార్, నేను ఇంటికి ఉంటాను. లేస్తారా? మీరు మీ ఇంటికి వచ్చేస్తున్నారా లేకపోతే చెట్టు కింద ఇంటికి వచ్చేస్తారు? ఇంటికి వస్తున్నారా? ఇంటింటికి వెళ్తున్నారా లేకపోతే ఏదో ఒక చోట రమ్మంటున్నారా? సార్, ఇంటింటికి వచ్చేస్తున్నారు. ఇది పని చేస్తుందా? పని చేస్తుందా లేకపోతే చేస్తారా లేకపోతే కళ్ళు చూస్తారా? 24 hours జనరేటర్ 24 hours డబ్బులు అవుతున్నాయి సార్. ఇంకొకటి ఏమవుతుందంటే సార్, కొద్దిగా మిల్లర్స్తోనే సీజన్ కదా సార్, మాకు ఈ సీజన్లో మిల్లర్స్ ఏం చేస్తున్నారంటే అండి, బ్యాంక్ గ్యారంటీ అయిపోయిందని ఇలాగా కొద్దిగా మాకు టార్గెట్ అయిపోయిందని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు సార్. అది రెండు కొంత ఇబ్బంది లేకుండా చేస్తే సార్ రైతుకి బయటకు వచ్చి రేటు మీద కూడా ఎక్కువ వస్తుంది సార్. ఈ మళ్ళీ పాత పద్ధతిలో ఈ బోకర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు సార్. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఎంతో కొంత తక్కువ ఇస్తున్నాడు సార్ బోకర్. ఇష్యూ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ కాకినాడ రోడ్లు రెండే ఉన్నాయి సార్. మాకు సోమలకోట రోడ్లు ఇమ్మని అడిగాం సార్. కాకినాడ రోడ్లు ఇస్తుంటే అవుట్లు లేదు సార్. సోమలకోట మండలంలో ఉన్నాయి సార్. అవునండి ఉన్నది సార్. అదే సీతారాం అవుట్ అండి. అవును సార్. కొంత మీరు దృష్టి పెడితే సార్ రైతుకి చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ బొండాలు కొనేటట్టుగా చూస్తే సార్ ఇంకా రైతుకి హ్యాపీ సార్. రేటు కూడా కరెక్ట్ రేట్ వస్తుంది సార్. మేము బొండాలు వేస్తాం సార్. అంటే మొత్తం ఏరియా అంతా కూడా బొండాలు వేస్తాం సార్. అదే సార్. స్వర్ణ అంటే అండి తొలకరికి దాలోకి బొండాలు వేస్తాం. తొలకరికి ఇప్పుడు దాలోకి స్వర్ణ వేయం సార్. ఇప్పుడు అంతా బొండాలి సార్.